హలో నమస్తే. సంక్రాంతి అంటే కోనసీమ, కోనసీమ అంటే ప్రబల తీర్థం, కోనసీమ అంటే అందాల సీమ, కోనసీమ అంటే ప్రకృతి సోయగం, పలకరింపులకు పుట్టిల్లు, మర్యాదలకి మెట్టినిల్లు. ఆప్యాయంగా ఆయని పలకరిస్తారు, మర్యాదలతో మనసు గెలుస్తారు. వాళ్లే గోదావరి. మనం ఉన్నాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో. మరి భీమవరానికి వచ్చి అమ్మవారి దర్శనానికి వెళ్ళకపోతే ఎలా? పదండి, మా ఊళ్ళమ్మని దర్శనం చేసుకొని మన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మాట వైశాఖ మాసంలో మారోళ్ళ మంచిరాజు, గ్రంథి అప్పన్న అనే ఇద్దరు భక్తులకి అమ్మవారు కల్లో కనిపించి తానెక్కడున్నది ఎరుకుపరిచి తనకక్కడే ఆలయాన్ని నిర్మించాలని చెప్పారట. ఆ మరుసటి రోజు ఆ ఇద్దరు భక్తులు వచ్చి అమ్మవారు ఆదేశించిన ఆ ప్రాంతంలో వెతికితే అమ్మవారి విగ్రహం దొరికిందట. అప్పుడు అమ్మవారికి ఒక పాకను ఏర్పాటు చేసి పూజలు చేయటం ఆరంభించారట. అప్పట్లో అమ్మవారి విగ్రహం దొరికిన ఆ ప్రాంతం అంతా దట్టమైన మామిడి తోట. అందుకే అమ్మని మావిళ్ళ అమ్మ అని పిలిచేవారు. కాలానుగుణంగా అమ్మవారి పేరు ఇప్పుడు మావుళ్ళమ్మగా స్థిరపడిపోయింది. ఆ తల్లే భక్తాదులతో పూజలు అందుకుంటుంది. ప్రస్తుతం మొరళ్ళ వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచే భవనంలో వేప రావి చెట్టు కలిసిన ప్రాంతంలో అమ్మవారు భక్తులచే పూజలు అందుకుంటున్నారు. పదండి దర్శనం. తో పాటు ఉన్నారు మావుళ్ళమ్మ ఆలయంలో ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ గారు. వారిని అడిగి ఇక్కడ జరిగే విశేష కైంకర్యాలకు సంబంధించిన వివరాలను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమస్తే. పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా మామిడి చెట్లు, రావి చెట్లు, మర్రి చెట్లతో నిండి ఉండేదండి. ఈ ప్రాంతం అంతా కూడాను. ముందుగా చిన్న విగ్రహంగా వెలిస్తే ఇక్కడ పూరుగుడి అని చెప్పి ఇక్కడ సుదూరంలో పూరుగుడి ఉంది. అక్కడ అమ్మవారు ముందుగా పాక వేసి అక్కడ అమ్మవారిని నిలబెడతాం జరిగింది. తర్వాత ఇక్కడ నివసించే ప్రజలందరూ కూడా అమ్మవారిని ఈ పూరుపాకలో కాదని చెప్పని ఇక్కడ గుడి కట్టి అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టినప్పుడు కాలకూరు చెందిన తాతవాళ్ళ నాగభూషణాంచ్ అనే ఒక శిల్పి అమ్మవారిని 3 చోట్ల విగ్రహాలు చెక్కడం జరిగింది. మన భీమవరం మావుళ్ళమ్మవారు, అలాగే కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లి, తాడేపల్లిగూడెం బలుసులమ్మ తల్లి, ఈ ముగ్గురికి శిల్పి కూడా ఒక ఆయన. ఈ 3 విగ్రహాలు కూడా మీకు ఇంచుమించు ఒకేలా కనబడుతుంటారు. కానీ ఈ మూడిట్లో పెద్ద విగ్రహం మన అమ్మవారు. ఈవెన్ని సుమారుగా 90 సంవత్సరాల క్రితం అమ్మవారి అప్పట్లో గానుగ సున్నంతా తయారు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ మాసంలో జాతర మహోత్సవం జరుగుతూ ఉంటుంది అన్ని చోట్ల కూడా. ఇక్కడ కూడా పూర్వం అమ్మవారిని మామిళ్ళమ్మగా పిలిచేవారు. ఎందుకంటే మామిడి తోటలో వెళ్తారు కాబట్టి మామిళ్ళమ్మగా పిలిచేవారు. ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా వివిధ రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి మా ఊరమ్మ, మా ఊళ్ళమ్మ అని చెప్పని నోటి మాటగా అమ్మవారి పేరు మావుళ్ళమ్మగా మారడం జరిగింది. ఇక్కడ అమ్మవారిని ఏ కోరినా కూడా నెరవేరుస్తుంటుంది. మగ పిల్లలు పుడితే మావుళ్ళయ్యని, ఆడపిల్ల పుడితే మావుళ్ళమ్మని పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ విశేషం అంటే భీమవరంలో ఉన్న షాపులన్నీ కూడా తాళాలు అమ్మవారి పాదం దగ్గర పెడితేనే కానీ ఆ షాపులు ఓపెన్ చేయదు. భీమవరానికి పెద్ద వరద ఒకటి వచ్చింది. ఆ వరద కారణంగా అమ్మవారి విగ్రహం కొంత ధ్వంసమైంది. ఆ తర్వాత 1920లో నాగభూషణాచార్యులనే శిల్పి చేత అమ్మవారి విగ్రహాన్ని మలిపించబడింది. అయితే అమ్మవారు ఉగ్రస్వరూపినిగా దర్శనం ఇవ్వటంతో భక్తాదులకి అనుకూలంగా ఉండదనే ఉద్దేశంతో గ్రంథి అప్పారావు అనే శిల్పి చేత మరోసారి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించడం జరిగింది. ఇప్పుడు మన ద్వారా పూజలు అందుకుంటున్న అమ్మ ఆ అమ్మవారే. అమ్మవారి ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఆలయ నిర్వహణకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఈ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారు. అంటే ఎలాంటి కష్టం వచ్చినా కష్టం నుంచి బయటపడడానికి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని చూస్తే ఆ కష్టం నుంచి గట్టెక్కుతారనే భావన చాలామంది భక్తులు వ్యక్తి. మీరు కూడా అనుకూలమైనప్పుడు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఆమె దయకు పాత్రులు కండి.
చేసే భోగి మంటలు, భోగాలను అందించే భోగి పళ్ళు, కొత్త అల్లులకు స్వాగతం పలికే పచ్చని తోరణాలు, బరిలోకి దింపే కోళ్లు, తెలుగు లోగిళ్లలో అందమైన రంగురంగుల రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, కొత్త బట్టలు, పిండి వంటలు, ఇంకా ఎన్నో సంబరాలతో సంక్రాంతి మనకు స్వాగతం పలుకుతుంది. ఈ రోజు మనం ఉన్నాం పంజాబ్ వేమవరం గ్రామంలో. ఇక్కడ భోగి సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు. మరి మనం కూడా వెళ్ళాలి కదండి. పదండి. పండుగ నెలలో ప్రతిరోజు ముగ్గులేస్తారు, కానీ పండక్కి వేసే ముగ్గు చాలా ప్రత్యేకం. ఇష్టంతో చేసే కష్టంతో కూడుకున్న పని. అలాగే భోగి రోజు వేసే ముగ్గులు ఇంకా ప్రత్యేకమని చెప్పాలి. ఎక్కడ ముగ్గేస్తారో అక్కడే భోగి మంటలు వెలిగిస్తారు. గౌరీ గొబ్బెమ్మ సుఖాలనివ్వవే, తామర మొగ్గులు లాంటి తమ్ముడినివ్వవే, చామంతి పువ్వులు లాంటి చెల్లెల్నివ్వవే, మొగలి పువ్వు లాంటి మొగుల్నియ్యవే అంటూ పాటలు పాడుతూ అమ్మాయిలు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ సందడి చేస్తారు. చలికాలంలో చలి ఎక్కువగా ఉండేది భోగి రోజు. ఆ రోజే మంటలు వేస్తారు. ఆ మంటల్ని భోగి మంటలు అంటారు. తెల్లవారుజామునే 3 గంటల నుంచి 5 గంటల వరకు ఎవరింటి ముందు వారు భోగి మంటలు ప్రారంభిస్తారు. దాంతో ఊరంతా ఐక్యత చాటుకుంటారు. సంక్రాంతి 3 రోజుల పెద్ద పండగ. ఈ భోగి అనే పదం సంస్కృత పదమైన భుజ్ నుంచి వచ్చింది. ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కటి రంగవల్లులు తీర్చిదిద్ది భోగి మంటలు వేస్తారు. ఆ మంటల్లో ఇంట్లో ఉన్న పాతవి విరిగిన వస్తువులన్నీ వేసేస్తారు. ఇలా చేయటం వల్ల తమ దురదృష్టం దూరం అయిపోతుందని నమ్మకం. రంగురంగుల ముగ్గులు వేయడం, పాలు పొంగించడం లాంటివి చేస్తారు. అదే రోజు సాయంత్రం బొమ్మల కొలువు పెడతారు. ఇలా భోగిని బ్రహ్మాండంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉభయ తూర్పుగోదావరి జిల్లాలకే వెళ్లాలనేది నానుడి. అంతలా ఉంటుంది అక్కడ పండగ శోభ. సాధారణంగా సంక్రాంతికి ఓ 10 రోజుల ముందు నుంచే ఈ హడావుడంతా మొదలైపోతుంది. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వాళ్ళు కూడా తమ సొంత ఊళ్ళకి చేరుకొని పండగని కన్నుల పండుగగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమం రంగవల్లుల కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మహిళలందరూ అసలు సిసలైన వస్త్రధారణ ధరించి సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా ముగ్గులు వేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భోజనాలు. ఇక్కడికి వచ్చే అతిథులకి అనేక రకాల వెరైటీలతో భోజనం పెట్టి సంతృప్తి పరిస్తే కానీ ఇక్కడ వాళ్ళకి మనసు నిండదు. ఎక్కడి నుంచో వచ్చే అతిథులకే ఇంత జాగ్రత్తగా చూసుకుంటారంటే పండక్కి ఇంటికి వచ్చే కూతుళ్ళకి అల్లుళ్ళకి మర్యాదలకి ఏం కొదవ చెప్పండి. అసలే సంక్రాంతి. ప్రతి తెలుగు లోగిలి కూడా పిండి వంటలతో ఘుమఘుమలాడిపోతుంది. సంక్రాంతిని పురస్కరించుకొని చేసే పిండి వంటలేంటి, వాటి తయారీ విధానం ఏంటి? ఎక్కువ అవసరాలు ఉంటాయి ఇక్కడికి వచ్చే
ఆడపడుచులు కానివ్వండి, పెట్టాల్సిన సారీలు కానివ్వండి, వీటికి ఎలా ఉంటుంది బిజినెస్? పిండి వంటలకి చాలా ప్రసిద్ధి అండి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా. అందులో మా భీమవరం అంటే పిండి వంటలకి చాలా ప్రసిద్ధి అండి. మేము చేసే ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు చూపిస్తాను, పరిచయం చేస్తాను రండి. బెల్లం మిఠాయి అంటే బాగా ఫేమస్ అండి మా దగ్గర. బెల్లం మిఠాయి కూడా చాలా ఎక్కువగా ఆర్డర్లు వస్తాయి. పెళ్ళిళ్ళు 9 రకాల్లో కూడా ఇది ఒక ఐటమ్ అండి. పెళ్ళిళ్ళకి 9 రకాలు ఉంటాయి స్వీట్స్, అందులో ఇది ఫస్ట్ ఐటమ్ అనమాట బెల్లం మిఠాయి. మీకు దాని తయారీ చూపిస్తాను. బెల్లం మిఠాయికి ఏం చేస్తారు జనరల్లీ? మీరు ఇప్పుడు పాకం దగ్గర ఉన్నారు, దీనికి ముందు ప్రాసెస్ ఏంటి, దీని తర్వాత ఎలా ఉంటుంది? బెల్లాన్ని తీసుకొని పాకం తీసుకోవాలండి. పాకం పట్టు వచ్చిన తర్వాత బూందీ కలుపుకోవాలండి. బూందీ అయిన తర్వాత దాంట్లో యాలకుల పొడి, మిరియాల పొడి కలుపుకొని అక్కడ ఉండలుగా చుట్టుకోవాలండి. సాధారణంగా ఇది బెల్లం బూందీ అనొచ్చా దీన్ని? బెల్లం మిఠాయి అని అంటారండి. బెల్లం బూందీ వేరు, ఇది బెల్లం మిఠాయి ఉండలు. బెల్లం బూందీ అంటే విడిగా వస్తుంది, ఇది బెల్లం మిఠాయి అంటే ఉండలు లెక్క వస్తుంది. సో ఆల్రెడీ మీరు లార్జ్ క్వాంటిటీలో కాబట్టి ఇలాగ చేసేసి ఉంచుతారండి? అవునండి. ముందుగా మనం బూందీ తయారు చేసుకొని పెట్టుకోవాలండి, తర్వాత పాకం పెట్టుకోవాలి. మిరియాల పొడి కూడా కలుపుతారట? అవునండి, ఇది మిరియాల పొడి అండి. ఓకే, ఈ రెండు వేసుకోవాలి. ఓకే, ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత అక్కడ బల్ల దగ్గరికి బల్ల మీద వేసుకొని ఇవి ఉండలుగా చుట్టుకుంటారు. మళ్ళీ నెయ్యి సపోర్ట్ తోటి చేతికి నెయ్యి రాసుకొని అక్కడ ఉండలు. కానీ ఇంత వేడిగా ఉంది కదా, చేయి చుట్టేటప్పుడు చేయి కాదా? లైట్గా టెంపరేచర్ తగ్గాక చుడతాం, మరి అంత వేడిగా కాదు. అక్కడ ఎలా చుడతాం అనేది మీకు చూపిస్తానండి. పొయ్యి మీద నుంచి తీసుకొచ్చిన తర్వాత చల్లార్చే ప్రయత్నం అండి ఇది? అవునండి, కొంచెం టెంపరేచర్ తగ్గిన తర్వాత చుట్టడానికి వీలు. అవునండి, కానీ పూర్తిగా చల్లారితే కూడా ముద్ద దొరకదు. అవునండి, తీసిపోతుంది. అందుకే ఇంతమంది ఒకే వర్క్ మీద ఉండాలని. అవునండి, ఇక్కడ ఎక్కువగా ఉండాలి. అలా ఒక్కొక్కరికి బైఫర్గేట్ చేస్తే వాళ్ళు ముద్ద చుడుతూ ఉంటారు. అవునండి, సో అందించే వాళ్ళు ఒకళ్ళు ఇక్కడ ఉండాలి. సో నెయ్యి వల్ల ఏమైనా సాంత్వన దొరుకుతుంది? చెప్పడానికి చాలా సింపుల్గా అనిపిస్తున్నా, ఇది చాలా హార్డ్ వర్క్ అన్నమాట. చాలా వేడిగా ఉంది. లడ్డు మనం చాలా సందర్భాల్లో తినుంటాం, కానీ ఇలా వేడిగా తినడం ఎవరి తరం కాదు. ఇది ఖచ్చితంగా ఈ క్వాంటిటీ అని ఏమైనా ఉంటుందా అండి? ఒక లడ్డు ఇన్ని గ్రాములే ఉండాలి అని? సార్లకి అయితే పెద్దది కేజీకి 10, 12, 8 అలా వచ్చేలా చేస్తామండి. ఇవి రెగ్యులర్గా మామూలుగా సేల్స్ కండి అండి. అర కేజీ ప్యాక్ చేసి అమ్ముతాం. ఇవి ఓకే, మామూలు సార్లకి అయితే ఇంకా పెద్ద సైజు వస్తుందండి. శ్రీనివాస్ గారు, మరి ఇది చాలా వేడిగా ఉంది కదా, దీన్ని ఎప్పుడు తినొచ్చు? ఒక 10 మినిట్స్లో ఆరుతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత తినొచ్చు దాన్ని. ఓకే, 10 మినిట్స్లో చల్లారిపోతే ఇంకా రెడీ టు ఈట్. ఒక 10 మినిట్స్. మీరు చేసిన లడ్డు ఇవి పెళ్ళిళ్ళకి పెడతామండి, ఈ సైజు పెడతాం పెళ్ళి. ఓకే, రకరకాల వెరైటీలు అన్నారు. పెళ్ళికున్న 9 రకాల్లో ఇది ఒక రకం. దీన్ని బెల్లం మిఠాయి అంటారు, బాగా ఫేమస్ అండి ఇక్కడ. చాలా మంది ఇష్టపడతారు. బిందులతో పలంగా కొత్తగా ఇస్తారు, అవునండి, గట్టిగా కనబడుతుంది కూడా. అవునండి, ఇలా ఈ సైజ్ ఇస్తాం. సో డిఫరెంట్ సైజెస్ లో మనం బూందీ తయారు చేసుకొని అలాగే ఇవి అచ్చులు కూడా చేస్తామండి. ఇలా అచ్చులు వేస్తాం, బెల్లం మిఠాయి అచ్చులు అంటారు. దీన్ని ఇలా కట్ చేసి పావు కేజీ కట్ చేస్తాం. ఇది నాకు తెలుసు, ఈ ఉండల రూపంలో నాకు తెలియదు. అవునండి, ఇది ఒకసారి టేస్ట్ ఉండదు, కొంచెం గట్టిగా బలంగా ఉందండి. గట్టి. పాకంతో పళ్ళు అతుక్కుపోతున్నాయి. అంటే వేడి ఉండటం వల్ల కొంచెం అలా ఉంటుంది, ఆరిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, కాస్త కరకర క్రంచీ ఫీలింగ్ ఉంది బూందీలో. బెల్లం మళ్ళీ స్వీట్గా ఉంది. ఆరిన తర్వాత ఎలా ఉంటుందో నాకు ఒక అవగాహన ఉంది, ఇంతకు ముందు తినున్నాను కాబట్టి. అది ఆయన చెప్పినట్లుగా అచ్చు మాట. ఇది లడ్డు పళ్ళకి పని చెప్పాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ టేస్ట్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది, చాలాసేపు నమలాలి. అది నిదానంగా జ్యూస్ వస్తూ ఉంటే మహా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. సో బాగుంది. శ్రీనివాస్ గారు, మరి లడ్డు మేకింగ్ కూడా చూపించారు, ఏం నేర్పిస్తారు? పూతరేకుల దగ్గరికి వెళ్తామండి. గోదావరి జిల్లాల నుంచి ఎవరైనా ఊరు వస్తున్నారు అంటే వెంటనే వాళ్ళకి ఎదురయ్యే ప్రశ్న వచ్చేటప్పుడు పూతరేకులు పట్టరమ్మని. అంటే పూతరేకులకి గోదావరి జిల్లాలో ఆత్రేయపురం చాలా ఫేమస్, కానీ మనం ప్రస్తుతం ఉన్నది భీమవరమే. సో ఇక్కడ కూడా పూతరేకులు తయారు చేస్తున్నారు. ఏమండి మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, అక్కడి టేస్టే ఉంటుందా ఈ పూతరేకులకు కూడా?
ఎన్ని వెరైటీలు ఉంటాయండి పూతరేకులు? పంచదార ఉంటుందండి, బెల్లం ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. మీరు చేస్తూ ఉంది ఇది బెల్లం అండి, బెల్లం పూతరేకులు. నేను వచ్చినప్పుడు ఒకటి దగ్గర మొదలు పెట్టారు ఈ ట్రేలో, దాదాపు ఈ కాస్త వ్యవధిలో ఇన్ని చుట్టేశారు. రోజు మొత్తంలో ఎన్ని చుడతారు? 100 చుట్టాం, 600, 800 అలా. అయ్యో బాబోయ్ అన్నీ. సో ఇద్దరు ఒకరికొకళ్ళు సాయంగా చేస్తారు, ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి చేయడానికి. ఒకళ్ళు తడపాలి, ఒకళ్ళు చుట్టడానికి ఉంటారు. దీన్ని తడపాలి కూడా. తడపాలి, తడపకపోతే రేపు బాగా. మామూలుగా ఇవి కుండ మీద వేసి చేస్తారు కదండి, మనకు చూస్తే ఇన్ని లంసంగా కనిపిస్తున్నాయి అంటే ముందు చేసేసారా లేకపోతే తెప్పించారా? బయట నుంచి తెప్పిస్తారండి వాటర్ ఈ రేకుల వరకు. సో ఇవి బయట నుంచి రెడీమేడ్గా తెచ్చేస్తారు, ఇవి చేసే ప్రాసెస్ వేరేమాట. కుండ మీద నుంచి ఒక బట్టతోటి అలా చేస్తారు, కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో ఇదంతా బల్క్గా తీసుకొస్తారు, తీసుకొచ్చిన తర్వాత అదిగోండి మామగారు చేస్తున్నారు కదా, కొంచెం ఒక్కొక్క రేకు వేసి అలా తడుపుతారు అన్నమాట. ఆ తర్వాత ఆవిడకి ఇస్తే అలాగ కోట్ చేస్తారు, నెయ్యి వేసి బెల్లం అలాగే డ్రై ఫ్రూట్స్తో కోట్ చేసి దాన్ని ఒక పద్ధతి ప్రకారం చుడతారు. సో తినే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కొంతమందికి అర్థం కూడా కాదు చాలా వరకు, ఏంటి పేపర్ స్వీట్ అని అడుగుతూ ఉంటారు. కానీ తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. బెల్లంతో చేసే వాటికి కూడా డిమాండ్ ఎక్కువ కనిపిస్తుంది. సో డ్రై ఫ్రూట్స్ వేస్తే బయటికి కొంచెం నట్స్ తగులుతూ ఉంటాయి కదా, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఏకకాలంలో ఈవిడ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు దాదాపు 600 చుట్టేస్తానంటున్నారు. ఈవిడ ఒక్కళ్ళే కాదు, నా వెనకాల కూడా మీకు మేకింగ్ కనిపిస్తుంది. ఇలా చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ ఇళ్లలో పనులు అయిపోయిన తర్వాత పనిలో పనిగా ఆడుతూ పాడుతూ చేసుకుంటారన్నమాట ఇక్కడ అనేక రకాల స్వీట్స్ని. సో మా అమ్మగారు తడిపిన రేకుని ఇచ్చారు, దీన్ని మనం పూతరేకు మేకింగ్ చేస్తున్నాం. కొంచెం డిఫికల్టే, ఆల్రెడీ ఇప్పుడు 2 సార్లు ప్రాక్టీస్ చేసాం. తినండి, ఇలా 2 సార్లు నెయ్యి వేసిన తర్వాత పొడి చేసినటువంటి బెల్లం అప్లై చేస్తున్నాం. అలా వేసాక కాసిన్ని డ్రై ఫ్రూట్స్, ఇది ప్రస్తుతానికి జీడిపప్పు ముక్కలు చేశారు. సో ముక్క చెక్క కొద్దిగా నెయ్యి వేయాలి, తర్వాత మళ్ళీ నెయ్యి వేయాలా? ఓకే. ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ కాస్త నెయ్యి అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కూడా అవసరమైతే కాస్త నెయ్యి వేసి సేమ్ టైం కొంచెం బెల్లం పౌడర్ కూడా. ఇది పూతరేకు. ఇలా తయారు చేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఈ తడి కాస్త ఆరుతుంది. ఆరిన తర్వాత రెడీ టు ఈట్, చక్కగా తినేయచ్చు. ఇలాగా కొన్ని వరుసల్లో కొన్ని ట్రేలు కొద్దీ చేస్తారన్నమాట. సో ఇది డిమాండ్ ఎప్పుడు ఉండే స్వీట్ కాబట్టి వీళ్ళకి చెయ్యి ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో ఇలా అయిన పూతరేకులు చూస్తూ ఉంటే నోరు ఊరకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి? నాకైతే తినాలని అనిపిస్తుంది. 10 నిమిషాలు వెయిట్ చేసే ఓపిక అయితే మనకు లేదు. సో టేస్ట్ చేసి రివ్యూ చెప్పడమే కాదు, స్వీట్స్ తయారు చేయడానికి కూడా పనికొస్తాను. ఎగ్జాక్ట్లీ. సో ఇంత స్వీట్ పూతరేకులు తిన్నాక ఇంకేం తినాలని